బ్రేకింగ్ చూస్తున్నాం. ఈ ఎన్నికల్లో టీడీపీతో సహా అన్ని పార్టీలు 10,000 కోట్ల రూపాయలు ఖర్చు చేశాయని టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక్కో అభ్యర్థి 50 కోట్లు ఖర్చు పెట్టారని అన్నారు. అయితే అది అవినీతి సొమ్మని తెలిపారు. రాయలసీమలో ఒక్కొక్కరు ఓటు కోసం 5,000 డిమాండ్ చేశారని అన్నారు. చంద్రబాబు 120 పథకాలు పెట్టినా ఆయన కష్టాన్ని ఎవరూ చూడలేదని జేసీ చెప్పారు. ఎన్నికల్లో ధన ప్రవాహాన్ని నియంత్రించేందుకు మేధావులను కలుపుకొని ముందుకు వెళ్తానని జేసీ ప్రకటించారు. వచ్చే 5 ఏళ్లలో ఖచ్చితంగా ఎన్నికల ఖర్చులు తగ్గిస్తానని తెలిపారు. పదమూడవ తారీఖు ఎలక్షన్లు జరిగాయి. ఒక్కొక్క కాన్స్టిట్యున్సీలో అన్ని పార్టీలు కలిసి 50 కోట్లకు తక్కువ కాకుండా డబ్బులు ఖర్చు పెట్టారు. దీంట్లో ఒక పార్టీ గొప్ప, ఒక పార్టీ తక్కువ కాదు. ఇది మామూలు దినచర్య అయిపోయింది. కొంతమంది ఎలక్షన్ల కోసమే కాసు కూర్చుంటున్నారు. ఎవడెంత డబ్బిస్తాడా అనేదే కాకుండా కొంతమంది వచ్చి చెప్తారు, సార్ ఆయన 2,000 ఇస్తున్నాడు, మీరు 2,500 అడిగేటువంటి వాళ్ళు ఉన్నారు. మీరు అట్లా ఇచ్చి ఆయన అట్లా ఇస్తే ఎట్లా అనేటువంటి మాటలు కూడా వినపడుతున్నాయి. అంటే ఈ ఎంత అవుతుందే 175 ఇంటూ 50 అబచ్ ఇట్లా 87 లెక్కాచారం వచ్చినా ఏమన్నా లేదా? 175 ఇంటూ 50 పట్టవయా 8,750 కోట్లు. అది కూడా తప్పే. 10,000 కోట్ల రూపాయలు నిన్న జరిగిన ఆంధ్ర ఎలక్షన్స్లో అన్ని పార్టీలు కలిసి నాట్ 10,000 crores ఖర్చు పెట్టారు. ఈ 10,000 crores ఎవరిది? కరప్షన్ డబ్బు తప్ప మరొక డబ్బు కాదు. ఇంత కరప్షన్ జరుగుతా అంటే దేశంలో అందరూ చూస్తూ ఉండాలన్నా, ఎవరో ఒకరు నడుము బిగించాలి. ఈ ఖర్చు తగ్గించాల్సినటువంటి అవసరం ఉండేది. నేను సమితి ప్రెసిడెంట్ గారు నిలబడినప్పుడు 1,00,000 రూపాయలతో నేను సమితి ప్రెసిడెంట్ గెలిచాను. ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయినప్పుడు 7 లక్షలు ఎంత అయింది. సెకండ్ టైం ఎమ్మెల్యే అయినప్పుడు 25. ఆటి నుంచి పెంచుకుంటూ వస్తే ఇవాళ 25 కోట్ల రూపాయలకు తక్కువ ఎవడు నామినేషన్ వేయనటువంటి పరిస్థితి ఉంది. దీన్ని ఎట్లా తగ్గించాల్సినటువంటి బాధ్యత ఉంది. అది రాజకీయ నాయకులపైన ఉంది, విద్యావంతులపై ఉంది, మేధావులపైన ఉంది, ప్రజలందరిపైన ఉంది. ఇది ఏ ఒక్కన్నా కాదు. చంద్రబాబు నాయుడు గారు 120 స్కీములు పెట్టాడు. ఏమైంది ఆయన పరిస్థితి? 120 స్కీములు పెట్టాడు, దాన ధర్మం చేశాడు. అన్నీ కష్టపడి నానా అవస్థలు పడి 120 కోట్లు పెడితే ఎవడైనా ఆయన యొక్క కష్టాన్ని చూశారా అని నేను అడుగుతాను. నదులు అనుసంధానం చేశాడు, రైతు బాగుపడాలని సచ్చి సున్నమయ్యాడు. అప్పు చేశాడు, సప్పు చేశాడు, కాళ్ళు పట్టుకున్నాడు, జుట్టు పట్టుకున్నాడు, అన్నీ పట్టుకొని చేస్తే ఒక్కడైనా ఆయన అభినందించాడా? నువ్వు ఎంత డబ్బు ఇస్తావు చెప్పు అని అడిగారు. ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు కానీ, వాడిని కానీ, వీడిని కానీ ఎవడు అప్రిషియేట్ చేసేటువంటి వాళ్ళు లేడు. ఎందుకు చెయ్యాలి? ఏం అవసరం ఉంది? సంక్షేమ కార్యక్రమాలు కూడు బట్ట పెట్టాయా? నేను నిజంగా చెప్తున్నా, మా తెలుగుదేశాన్ని బ్రతికించేది కేవలం పశువు కుంకుమ, ముసలి వాళ్ళ పెన్షన్. ఈ 2 లేకుండా పోతే మా పరిస్థితి ఆ భగవంతుడికే తెలియదు. 13వ తారీఖు ఎలక్షన్లు జరిగాయి. ఒక్కొక్క కాన్స్టిట్యున్సీలో అన్ని పార్టీలు కలిసి 50 కోట్లకు తక్కువ కాకుండా డబ్బులు ఖర్చు పెట్టారు. దీంట్లో ఒక పార్టీ గొప్ప, ఒక పార్టీ తక్కువ కాదు. ఇది మామూలు దినచర్య అయిపోయింది. కొంతమంది ఎలక్షన్ల కోసమే కాసు కూర్చుంటున్నారు. ఎవడెంత డబ్బిస్తాడా అనేదే కాకుండా
కొంతమంది వచ్చి చెప్తారు, సార్ ఆయన 2000 ఇస్తున్నాడు, మీరు 2500 అడిగేటువంటి వాళ్ళు ఉన్నారు. మీరు అట్లా ఇచ్చి ఆయన అట్లా ఇస్తే ఎట్లా అనేటువంటి మాటలు కూడా వినపడుతున్నాయి. అంటే ఈ ఎంత అవుతుంది? 175 × 50 అమచ్ ఇట్లా 87 లెక్కాచారం వచ్చినా ఏమన్నా లేదా? 175 × 50 పట్టవా 8,750 కోట్లు. అది కూడా తప్పే. 10,000 కోట్ల రూపాయలు నిన్న జరిగిన ఆంధ్ర ఎలక్షన్స్లో అన్ని పార్టీలు కలిసి నాట్ 10,000 crores ఖర్చు పెట్టారు. ఈ 10,000 crores ఎవరిది? కరప్షన్ డబ్బు తప్ప మరొక డబ్బు కాదు. ఇంత కరప్షన్ జరుగుతా అంటే దేశంలో అందరూ చూస్తూ ఉండాలన్నా, ఎవరో ఒకరు నడుము బిగించాలి. ఈ ఖర్చు తగ్గించాల్సినటువంటి అవసరం ఉండేది. నేను సమితి ప్రెసిడెంట్గా నిలబడినప్పుడు ₹1,00,000 నేను సమితి ప్రెసిడెంట్ గెలిచాను. ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయినప్పుడు 7 లక్షలు ఎంత అయింది. సెకండ్ టైం ఎమ్మెల్యే అయినప్పుడు 25. ఆటి నుంచి పెంచుకుంటూ వస్తే ఇవాళ 25 కోట్ల రూపాయలకు తక్కువ ఎవడు నామినేషన్ వేయనటువంటి పరిస్థితి ఉంది. దీన్ని ఎట్లా తగ్గించాల్సినటువంటి బాధ్యత ఉంది. అది రాజకీయ నాయకులపైన ఉంది, విద్యావంతులపైన ఉంది, మేధావులపైన ఉంది, ప్రజలందరిపైన ఉంది. ఇది ఏ ఒక్కరిన కాదు. చంద్రబాబు నాయుడు గారు 120 స్కీములు పెట్టాడు. ఏమైంది ఆయన పరిస్థితి? 120 స్కీములు పెట్టాడు, దాన ధర్మం చేశాడు. అన్నీ కష్టపడి నానా అవస్థలు పడి 120 కోట్లు పెడితే ఎవడైనా ఆయన యొక్క కష్టాన్ని చూశారా అని నేను అడుగుతున్నాను. నదులు అనుసంధానం చేశాడు, రైతు బాగుపడాలని సచ్చి సున్నమయ్యాడు, అప్పు చేశాడు, సప్పు చేశాడు, కాళ్ళు పట్టుకున్నాడు, జుట్టు పట్టుకున్నాడు, అన్నీ పట్టుకొని చేస్తే ఒక్కడైనా ఆయన అభినందించాడా? నువ్వు ఎంత డబ్బు ఇస్తావు చెప్పు అని అడిగారు. ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు కానీ వాడిని కానీ వీటిని కానీ ఎవడు అప్రిషియేట్ చేసేటువంటి వాళ్ళు లేడు. ఎందుకు చెయ్యాలి? ఏం అవసరం ఉంది? సంక్షేమ కార్యక్రమాలు కూడు బట్ట పెట్టాయా? నేను నిజంగా చెప్తున్నా, మా తెలుగుదేశాన్ని బ్రతికించేది కేవలం పశువు కుంకుమ, ముసలి వాళ్ళ పెన్షన్. ఈ రెండు లేకుండా పోతే మా పరిస్థితి. జేసీ దివాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మరిన్ని వివరాలను మా ఏపీ బ్యూరో చీఫ్ సుబ్బారావు అందిస్తారు. సుబ్బారావు, జేసీ దివాకర్ రెడ్డి వ్యాఖ్యలపై మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? మాధురి, తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ సభ్యుడు జేసీ దివాకర్ రెడ్డి ఎప్పుడు మాట్లాడినా కానీ సంచలనాలే మాట్లాడుతుంటాడు. అంటే పార్టీ నిబంధనలకి ఏమాత్రం కూడా కట్టుబడి ఉన్నటువంటి నాయకులు ఎవరన్నా ఉన్నారంటే కొద్దిమంది నాయకులు ఉంటారు. అటువంటి వాళ్ళలో జేసీ దివాకర్ రెడ్డి తను ఏమనుకుంటున్నాడో అది స్పష్టంగా మాట్లాడేసిన తర్వాత సరైన పరిస్థితి. జేసీ దివాకర్ రెడ్డి చూస్తే కనుక ఈ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం ప్రభుత్వం ఏదైతే పెద్ద ఎత్తున అభివృద్ధి చేశామని చెప్పుకుంటుందో రాష్ట్రంలో చేసినటువంటి అభివృద్ధి పనులన్నింటినీ వేటిని కూడా ప్రజలు పరిగణలోకి తీసుకోలేదు. అదేవిధంగా పసుపు కుంకుమ పేరుతోటి రైతు అన్నదాత సుఖీభావ పేరుతోటి రైతాంగానికి అటు డ్వాక్రా మహిళలకి పెద్ద ఎత్తున డబ్బులు అకౌంట్లు వేసిన వాటిని తీసుకోలేదు. ఎన్నికల సమయంలో ఎవరైతే తమకు డబ్బులు ఓటుకు నోటు ఇస్తారో వారిని మాత్రమే ఓటర్లు పరిగణలోకి తీసుకున్నారు. వారికి ఆ విధంగానే ఖర్చు అయింది. సగటున రాష్ట్రాన్ని బట్టి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ పరిధిలో దాదాపుగా 50 కోట్ల రూపాయలు ఖర్చు అయింది. 10,000 కోట్ల రూపాయల మేరకు నోట్ల పంపిణీ జరిగిందనేది మా విషయాన్ని జేసీ దివాకర్ రెడ్డి తెలుగుదేశం పార్టీ అధినేత రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇంటి వద్ద ఉండవల్లి వద్ద రోడ్డు మీద బహిరంగంగానే ఆయన తేల్చి చెప్పేశాడు. మాధురి, అయితే ఎన్నికల్లో గెలవాలంటే తప్పనిసరిగా డబ్బు ఖర్చు పెట్టాలి, లేకపోతే ఈ రోజు ప్రజలు ఓట్లు వేయని పరిస్థితి కనిపిస్తుందని చెప్పి జేసీ వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇవి సమర్థించదగ్గవేనా అంటారా మీరు? ఆ జేసీ వ్యాఖ్యలు 100కి 100 సమర్థించదగినవే. ఈ వ్యాఖ్యలు అసమంజసమైనవి, ఈ వ్యాఖ్యలు విరుద్ధమైనవి. ఈ వ్యాఖ్యల ప్రకారం రాష్ట్రంలో రాజకీయాలు సాగట్లేదని ఎవరు చెప్పినా అది పచ్చి అబద్ధం అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు మాధురి. ఎందుకంటే మనం చూసాం ఎన్నికల సమయంలో నోట్లు పంచేందుకు, ఓట్ల కోసము ఓటర్లను కొనుగోలు చేసేందుకు ఏ విధంగా నాయకులు ఏ విధంగా ప్రలోభాలకు గురి చేశారనేది మనం చూసినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా చూసుకుంటే కనుక రాష్ట్ర ప్రభుత్వం బహిరంగంగా ప్రభుత్వం యొక్క ధనంతో నోటు అనేది ఏదైతుందో అది బహిరంగం కాకుండా ప్రభుత్వ సొమ్ముతోటి, అంటే డ్వాక్రా మహిళలకి ఎలక్షన్ రోజులు మరి 2 రోజులు ఓటర్ల పోలింగ్ కార్యక్రమం ఉందనగా
వాళ్ళ అకౌంట్లలో 3,500 నుంచి 4,000 వరకు డబ్బులు ప్రభుత్వం వేసింది. అదేవిధంగా అన్నదాత శక్తిబాబా పేరుతోటి రైతుల అకౌంట్ లో డబ్బులు వేసింది. అంటే ఈ డబ్బులు నేరుగా రైతులు 2 రోజుల్లో రైతులు ఇటు మహిళలు పోలింగ్ బూత్లకు వెళ్లే సమయంలోనే ఈ డబ్బులు రావాల్సిన అవకాశం కనిపించింది. అంటే సంక్షేమం పేరుతోటి పసుపు పేరుతోటి మీ అమ్మ ఇస్తున్నాడు, అదేవిధంగా రైతు పేరుతోటి మీ నాయకుడు ఇస్తున్నాడు, నేను మీ ప్రభుత్వం ఇస్తుందని చెప్పినప్పుడు కూడా అవి ఓట్లను కొనుగోలు చేసేందుకు బహిరంగంగా ప్రభుత్వం ద్వారా కొనుగోలు చేసినట్టు కూడా ప్రశ్నలు ఆరోపిస్తున్నాయి. మరో పక్క చూస్తే కనుక ఎన్నికల్లో పెద్ద ఎత్తున ధనం ప్రవహించింది. ప్రతి కాన్స్టిట్యూన్సీలో కూడా జేసీ దివాకర్ రెడ్డి చెప్పినట్టు 50 కోట్లు కాకపోయినా కానీ తక్కువగా 30 కోట్ల మేరకు కూడా ఖర్చు పెట్టేట్టు చెప్పవచ్చు. కృష్ణా జిల్లా తీసుకుంటే ఇటు మైలవరము, అటు గుడివాడ, అదేవిధంగా పలు కాన్స్టిట్యూన్సీల్లో అదేవిధంగా కీలకమైనటువంటి నాయకులైనటువంటి కాన్స్టిట్యూన్సీలు ఇటు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, అటు నారాయణ, ఎవరైతే తెలుగుదేశం పార్టీలో బిగ్ షాట్స్ గా పేరున్నటువంటున్నారో ఆ కాన్స్టిట్యూన్సీలో దాదాపు 70 నుంచి 80 కోట్ల రూపాయల మేరకు కూడా ఖర్చు అయినట్టు కూడా విశ్లేషణ అంచనాగా ఉంది మనకి మాధురి. అయితే ఒక్కొక్క ఓటుకు 5,000 రూపాయలు ఖర్చు చేశాము అని చెప్పి జేసీ వ్యాఖ్యలు వింటున్నాం మనం. దీనిపై మీ స్పందన ఏమంటారు? నిజమే. అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కొక్క ఓటుకి 5,000 రూపాయలు ఖర్చు పెట్టినప్పటికీ సగటున రాష్ట్ర వ్యాప్తంగా 500 నుంచి 6,500, 7,000 వరకు కూడా ఓట్లు పడినటువంటి ప్రాంతాలు ఉన్నాయి. ఎటువంటి పోటీ లేకపోతే ప్రత్యర్థులు పూర్తిగా ఆర్థికంగా బలహీనలై ఉంటే ఆ కాన్స్టిట్యూన్సీలో 500 రూపాయల దగ్గర నుంచి ఓట్లు కొనుగోలు కార్యక్రమం ప్రారంభించారు. ఇటు ప్రతిపక్ష వైసీపీ కావచ్చు, అధికార టీడీపీ కావచ్చు, మిగిలినటువంటి కొన్ని చోట్ల అయితే కనుక స్వతంత్ర అభ్యర్థులు, ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా ఓటుకు 500 రూపాయలు సంఘటననే రాష్ట్రంలో మనం చూస్తా ఉన్నాము మాధురి. ఈ నేపథ్యంలోనే జేసీ దివాకర్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు అంటే అంత బహిరంగంగా అంత స్పష్టంగా నాయకులు ఒప్పుకోరు కాబట్టి జేసీ దివాకర్ రెడ్డి లాంటి నాయకుడు సహజంగా తాను ఏమనుకుంటే మాట్లాడతాడు కాబట్టి ఈ విషయం కొంచెం సంచలనం కనిపిస్తుంది. కానీ జేసీ దివాకర్ చెప్పినటువంటి మాటలన్నీ కూడా 100% సత్యాలే మాధురి. ఓకే, రైట్ సుబ్బారావు, థ్యాంక్ యూ.